అందరికి నమస్కారం అండి. ఏపీ డిఎస్సి రాసిన అభ్యర్థులకి నా విన్నపం ఏంటంటే, నిజాలు తెలుసుకోకుండా చాలామంది కామెంట్లు పెట్టారు. సో కరెక్ట్ కాదు అది అని. నిజాలు తొందరగా రుచించవండి, అబద్ధాలు తొందరగా డైజెస్ట్ అవుతాయి. అర్థమవుతుందా? అబద్ధాలు తొందరగా డైజెస్ట్ అవుతాయి, నిజాలు అంత తొందరగా రుచించవు. నిజం నిప్పు లాంటిదని మనం చదువుకుంటాం కదా. సో ఈ ఫ్యాక్టర్లో నేనేం చెప్పదలుచుకున్నానంటే, చూడండి, ప్రతి జిల్లాలో మీ కేటగిరీ వైజు మీ యొక్క పోస్టులు, ఆ జిల్లాలో పోస్టులను బట్టి, ఎస్పెషల్లీ ఎస్జిటి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కొంతమంది మేధావులతో మాట్లాడి నాకున్న అనుభవం రీతే చాలా నేను ఎగ్జామ్స్ చూశాను. సో క్వశ్చన్ పేపర్ల సరళి బట్టి కూడా ఈరోజు కటాపులన్నీ నిర్ణయించడం జరిగిందండి. జస్ట్ ఇది ప్రిడిక్షన్స్ మాత్రమేనండి, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. జస్ట్ ఇది ప్రిడిక్షన్సే, ఇది మాత్రం ఫైనలైజ్ కాదు. నేను నా ప్రిడిక్షన్లో నేను చెప్తున్నాను, ఇది మీకు వచ్చిన మార్కులను బట్టి మీకు పోస్ట్ వచ్చే అవకాశం ఉందో లేదో మీరే క్రాస్ చెక్ చేసుకోండి, మీరే చేసుకోవాలి. నేను నాకు తెలీదు, అర్థమవుతుందా? సో మీరే చేసుకోవాలి. నేను జస్ట్ ప్రిడిక్షన్స్ ఇస్తున్నా, ప్రతి జిల్లాలో ఎంత ఉండొచ్చు అనేది. ఇది కేవలం నా అభిప్రాయము, కొంతమంది మేధావులతో వాళ్ళ అనుభవాలు తీసుకొని చెబుతున్న అభిప్రాయం అంతే. ఓకే, శ్రీకాకుళం జిల్లాకు వస్తే, ఫస్ట్ శ్రీకాకుళం జిల్లాకు వస్తే 113 పోస్టులు ఉన్నాయండి, ఎస్జిటి పోస్టులు. ఫస్ట్ ఎస్జిటి చూద్దాం. ఎస్జిటి పోస్టులు 113 పోస్టులు ఉన్నాయండి. సో ఇక్కడ 75 నుంచి 80 మార్కులు వచ్చినట్లయితే వీళ్ళు ఓపెన్లో అవకాశాలు ఉంటాయండి. బీసీ కేటగిరీలోకి వస్తే, ఓవరాల్ బీసీలు అందరూ కలిసి బీసీ కేటగిరీలోకి వస్తే 65 నుంచి 70 మార్కులు వస్తే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఎస్సీ కేటగిరీకి 60 నుంచి 65 మార్కులు వస్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎస్సీ కేటగరైజేషన్ చేశారు. సో ఈసారి కొంచెం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది కాబట్టి సో 60 నుంచి 65 కూడా అవకాశాలు ఉంటాయండి. అదేవిధంగా విజయనగరం జిల్లాలోకి వస్తే 210 పోస్టులు ఉన్నాయి. ఓపెన్లో 67 నుంచి 72 పోస్టులకు అవకాశం ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా బీసీలకి 65 నుంచి 62 నుంచి 67 మార్కులు వస్తే అవకాశం ఉంటుంది. ఎస్సీ కేటగిరీకి 57 నుంచి 62 మార్కులు వచ్చిన అవకాశం ఉంటాయండి. అదేవిధంగా విశాఖపట్నంలో 239 పోస్టులు ఉన్నాయి. 70 నుంచి 80కి ఓపెన్ కేటగిరీ వచ్చే అవకాశం ఉంది. సో 65 నుంచి 70 మధ్యలో వస్తే బీసీలకి అవకాశం ఉంటుంది. సో ఎస్సీలకి 50 నుంచి 55 నుంచి 60 మార్కులు వచ్చిన అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో 423 పోస్టులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ 67 నుంచి 72 మార్కులు వచ్చిన ఓపెన్ కేటగిరీలో అవకాశం ఉంటుందండి. సో బీసీల్లో వచ్చేసి 60 నుంచి 65 మార్కులు వచ్చిన అవకాశం ఉంటుంది. ఎస్సీలకు వచ్చేసి 50 నుంచి 55 మార్కులు వచ్చిన అవకాశాలు ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే 50 నుంచి 55 మార్కులు అంటే ఎస్సీ కేటగరైజేషన్ జరిగింది. ఎస్సీ ఏలో తక్కువ కాంపిటీషన్ ఉండొచ్చు. ఎస్సీ అంటే గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా విభజించారు కాబట్టి సో ఎస్సీ గ్రూప్ 1లో ఎవరు లేకపోయి 50 మార్కులు వచ్చిన పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అది చెప్తున్నా. సో వెస్ట్ గోదావరి కూడా సేమ్ కాంపిటీషన్ అండి. 420 పోస్టులు ఉన్నాయి. 67 నుంచి 72 మార్కులు మధ్యలో ఉంటే ఓపెన్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. 60 నుంచి 65 మార్కులు బీసీలకు ఉంటుంది అవకాశం. అదేవిధంగా ఎస్సీలకి 50 నుంచి 55 మార్కులు వచ్చిన అవకాశం ఉంటుందండి. అదేవిధంగా కృష్ణా జిల్లాలో 545 పోస్టులు ఉన్నాయండి. ఇక్కడ కూడా 65 నుంచి 75 మార్కులు వచ్చినా కానీ ఓపెన్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బీసీలకి 60 నుంచి 65 మధ్యలో మార్కులు ఉన్న వాళ్ళకి అవకాశాలు ఉంటాయి బీసీల్లో, ఎస్పెషల్లీ బీసీలో. ఓకే, ఎస్సీలో వచ్చేసి 50 నుంచి 55 మధ్యలో వచ్చిన అవకాశం ఉంటుంది. అదేవిధంగా గుంటూరులో ఇక్కడ కూడా పోస్టుల సంఖ్య ఎక్కువ ఉంది. 521 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కూడా 65 నుంచి 75 మధ్యలో ఉంటే ఓపెన్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. బీసీఏలో 60 నుంచి 65 మార్కులు వచ్చినా కానీ ఇక్కడ అవకాశాలు ఉంటాయి. ఎస్సీలు అదేవిధంగా 50 నుంచి 65 మధ్యలో అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ప్రకాశం డిస్టిక్ చూసుకున్నట్లయితే 106 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ తక్కువ పోస్టుల సంఖ్య తక్కువ కాబట్టి కటాపులు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ 70 నుంచి 75 మధ్యలో ఉంటేనే ఓపెన్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బీసీల్లో వచ్చేసి 65+ నుంచి 70 మధ్యలో ఉంటే బీసీలకు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ కేటగిరీలో 55 నుంచి 60 మధ్యలో ఉంటే అవకాశాలు మెండుగా ఉంటాయండి. అదేవిధంగా నెల్లూరు ఇక్కడ కూడా 115 పోస్టులే ఉన్నాయి. 70 నుంచి 75 మార్కులు వస్తే ఇక్కడ ఈ జిల్లాలో అవకాశం ఉంటుంది. అదేవిధంగా 65 నుంచి 70 మార్కులు వస్తే బీసీలకు అవకాశం ఉంటుంది. సో నెల్లూరులో 55 నుంచి
60 మార్కులు వస్తే ఎస్సీలకు అవకాశం ఉంటుందండి. అదేవిధంగా చిత్తూరు చూసుకున్నట్లయితే ఇక్కడ పోస్టుల సంఖ్య ఎక్కువ ఉంది, 976 పోస్టులు ఉన్నాయి. సో 65+ నుంచి 70 మధ్యలో ఉన్న వాళ్ళు కూడా ఓపెన్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. సో 60 నుంచి 65 మధ్యలో ఉన్నా కానీ బీసీల్లో పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో 50 నుంచి 55 మధ్యలో కూడా ఎస్సీలకి పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా కడప చూసుకున్నట్లయితే 298 పోస్టులు ఉన్నాయి, 70 నుంచి 75 మధ్యలో ఓపెన్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. సో 65 నుంచి 70 మధ్యలో బీసీలకు అవకాశం ఉంటుంది. సో 55 నుంచి 60 మధ్యలో ఉన్న వాళ్ళకి ఎస్సీలకు కూడా అవకాశం ఉంటుందండి. సో అనంతపురం 75 నుంచి 80 మధ్యలో, సో ఇక్కడ 202 పోస్టులు ఉన్నాయి, 75 నుంచి 80 మధ్యలో వాళ్ళు ఓపెన్ వెళ్ళే అవకాశం ఉంటుంది. 60 నుంచి 70 మధ్యలో వాళ్ళు బీసీలో అవకాశం ఉంటుంది. 55 నుంచి 60 మధ్యలో ఉన్న వాళ్ళకి ఎస్సీలకు అవకాశం ఉంటుందండి. కర్నూలు, ఎస్పెషల్లీ కర్నూలు గురించి ఇక్కడ చెప్పుకున్నట్లయితే పోస్టుల సంఖ్య 1817 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 60 నుంచి 65+ వాళ్ళు కూడా ఓపెన్లో వెళ్ళే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే పోస్టుల సంఖ్య ఎక్కువ కాబట్టి. సో ఓపెన్ పోస్టులు అంటే పోస్టుల సంఖ్యలో 40% ఓపెన్లు ఇవ్వాలి, 10% ఈడబ్ల్యూఎస్ ఉంది కాబట్టి. సో ఇక్కడ బీసీలకి 55-60 కూడా పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే బీసీఏ కానీ, బీసీబీ కానీ, బీసీడీ కానీ. సో వాళ్ళ యొక్క కమ్యూనిటీని బట్టి, సో వాళ్ళ యొక్క కమ్యూనిటీలో వాళ్ళ యొక్క కాంపిటీషన్ బట్టి అవకాశాలు ఉంటాయండి. 55 నుంచి 60 మధ్యలో బీసీలో అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఎస్సీలకి 45 నుంచి 50 మధ్యలో వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా విభజించారు కాబట్టి గ్రూప్ 1లో తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో ఒక వ్యక్తి గ్రూప్ 1లో 45 మార్కులు వచ్చినాయి, సో ఎవరు లేరు అనుకోండి, అతనికి ఇవ్వాల్సిందే కంపల్సరీ. సో ఆ విధంగా చెప్తున్నా. అది ఫ్యాక్ట్ అంటే ఇదండి. సో ఇదే విధంగా నెక్స్ట్ వీడియో స్కూల్ అసిస్టెంట్ మీద చేయడం జరుగుతుంది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి దయచేసి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియో మీకు, నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదండి విషయము. నెక్స్ట్ ఒక విషయం ఏంటంటే మీకు ఇంపార్టెంట్ ఒక విషయం చెప్తాను. నేను కటాపలు చెప్పాను, మీరు నెగిటివ్ కామెంట్లు పెడతారు, కాదని తప్పలేదు. ఇంత తక్కువ ఎందుకు చెప్పానంటే, సో క్వశ్చన్ పేపర్ సర్లే మారింది, యూపీఎస్సీ స్టైల్ వచ్చింది. సో క్వశ్చన్ పేపర్ కొంచెం కష్టంగా ఇచ్చారు. మ్యాచ్ ద ఫాలోయింగ్స్ కానీ, స్టేట్మెంట్లు కానీ, సరైనవి కానీ, సో 1 to 2, 1 to 3 కరెక్టు, 2, 3, 4 కరెక్టు, 4, 1 కరెక్టు, ఇట్లా స్టేట్మెంట్లు వైజ్ అడిగాడు, అప్లికేషన్ మెథడ్స్ ఎక్కువ అడిగాడు. సో కాబట్టి ఖచ్చితంగా ఈసారి కటప్లు తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే మీకు ఒక నిజం చెప్తాను చూడండి, నగ్న సత్యం చెప్తున్నాను. సో నేను చెప్పే మాట కదండి, సైకాలజీలో ఉంది ఈ మాట. సో ఒకసారి మీరు గమనించండి, సైకాలజీలో 98వ పేజీలో ఉందండి, 98వ పేజీలో ఉంది. సో 98 పేజీలో ఏముందంటే అత్యంత ప్రజ్ఞావంతులు 0.3%, 0.23% ఉంది. అంటే 1000కి 23 మంది మాత్రమే అత్యంత ప్రజ్ఞావంతులు. 80, 90, 80, 70 ఎంతమందికి వస్తాయి? 1000కి 23 మందికి వస్తాయని సైకాలజిస్టులు చెప్తున్నారు, ఎంతోమంది పరిశోధన చేసి. సో అత్యంత ప్రతిభావంతులు 3%, అంటే 1000కి 30 మంది ఉంటారు. సో అందరికీ మార్కులు రావండి 70, 80. సో కొద్దిమందికి వస్తాయి. ఎవరికి వస్తాయి? ఇంటెలిజెన్స్ లేని వాళ్ళకి వస్తాయి. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడవద్దండి. నిన్న కామెంట్లు పెట్టారు చాలామంది, భయం వేస్తుందని చెప్పి, కొంతమంది నాకు చాలా ఆందోళన ఉంది. ఇలా ఎవరు ఆందోళన పడొద్దండి. చదివిన వాళ్ళకి కంపల్సరీ న్యాయమే జరుగుతుంది. 100% మీకు పోస్ట్ వస్తుంది. చదివి మీరు కష్టపడి ఉంటే. లేదు మీరు కష్టపడకుండా తిరుగుతూ, లేదంటే టైం వేస్ట్ చేసుకోను, లేకపోతే ఉద్యోగం చేసుకోను, అట్లా ఇట్లా రాస్తే కొంచెం అవకాశాలు అటు ఇటు ఉండొచ్చు, చెప్పలేము. అంటే వాళ్ళ యొక్క మేధాశక్తిని బట్టి, వాళ్ళ యొక్క కష్టపడే తీరుని బట్టి. సో ఇది అండి మీకు, ఇదండి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియో నేను స్కూల్ అసిస్టెంట్ మీద చేయడం జరుగుతుంది, నా విశ్లేషణ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్.